తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార విపక్షాల మధ్య జల జగడం జరుగుతోంది. కృష్ణా జలాలపై సై అంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ప్రాజెక్టుల అప్పగింత, నీళ్ల కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా బిగ్ ఫైట్ కు సిద్ధమయ్యాయి. ఎలక్షన్స్ ముందు జలయుద్ధం, తప్పు మీదంటే మీదని నిందలు, నీళ్ల లెక్కల్లో నిజాలెవరివి? అసెంబ్లీ వేదికగా మరో ఫైట్ కు సిద్ధమా? ఎస్, తెలంగాణలో మరోసారి జలయుద్ధానికి సిద్ధమయ్యాయి అధికార విపక్షాలు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి. కేంద్రంతో లాలూచీపడి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ విమర్శిస్తే అందుకు బీజం వేసిందే మీరంటూ స్వయంగా సీఎం రేవంతే కౌంటర్ ఇచ్చారు. 60 ఏళ్లలో జరగని అన్యాయం తెలంగాణకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు రేవంత్. 60 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కేసీఆర్ హయాంలోనే ఏపీలో కొత్త ప్రాజెక్టులు వచ్చాయన్నారు సీఎం రేవంత్. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి కడుతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు శ్రీశైలం చేరకముందే తోడుకుపోయేలా ఏపీ సీఎం జగన్ ఎత్తులు వేస్తే ఇంటికి పిలిచి పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెట్టారన్నారు రేవంత్. కేసీఆర్ ఇంట్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో తయారైందని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింతకు 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ అంగీకరించారని, వీటిపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సవాల్ విసిరారు రేవంత్. పోతిరెడ్డిపాడైనా, రాయలసీమ లిఫ్ట్ అయినా, ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా అంటే 811 టీఎంసీలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచిలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి. 200 పైచిలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి. కానీ పూర్తిగా దానికి ఉల్టా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన రేవంత్ సవాల్కు స్పందించిన హరీష్ రావు అసెంబ్లీలో దిమ్మ తిరిగే సమాధానం ఇస్తామన్నారు. చర్చకు తాము సిద్ధమని, కాంగ్రెస్ బండారం అసెంబ్లీలోనే బయటపెడతామన్నారు హరీష్. అసెంబ్లీలో చర్చ పెట్ట మాట వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టు, నీ దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. మామ అల్లుళ్లు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ హరీష్ రావుపై రేవంత్ విమర్శలు చేస్తే తెలంగాణకు అన్యాయం చేసే బిల్లు పెట్టిందే మీ మామంటూ హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు 5 ఏళ్లు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి. చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వేమన్నావు మొన్నటిదాకా? మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా. మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కృష్ణా జలాల వివాదం తెలంగాణలోని అధికార విపక్షాల అస్త్రంగా మారింది. తప్పు మీదంటే మీదని ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలోనే తేల్చుకుంటామంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్లు సవాళ్లు చేసుకున్నాయి. ఈ నెల 8 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో కృష్ణా నీళ్లపై హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది.